అమ్మ నమస్తే. ఏం పేరు నీ పేరు? ఇష్టమ్మ. ఇష్టమ్మనా? బోడబండలనే ఉంటా. అవే 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తున్నారు. ఏమి ఇస్తలేరు మాకు. కూలిపోయిన అవి రేకులు ఇల్లు కట్టిస్తున్నారు, అవి కూడా కట్టిస్తలేరు. మరి అవి కోటి రాసులు ఇస్తున్నారు, అవి కూడా లేని వాళ్ళకి కూడా ఇస్తలేరు. కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నారు. ఏం చేయాలి మరి దాంట్లో? అంటే ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ది బాగున్నదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిది మంచిగా ఉందా? ఎవరిది మంచిగా? మరి ఎవరికి మంచి అనాలి, ఎవరు చెడ్డ అనాలి చెప్పయ్యా? ఎవరిది మంచిగా ఉంది? కేసీఆర్ది. కేసీఆర్ నీళ్ళు ఫ్రీ ఇచ్చిండు, తాగేట్లు వాటర్ నీళ్ళు అవి మాకు ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఎక్కినాక మళ్ళీ బిల్లు కట్టమని అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ఫ్రీ నీళ్ళు ఇచ్చిండు, ఇప్పుడు వచ్చి ఎక్కిన ఆయనేమో మళ్ళీ బిల్లు కట్టమని బిల్లు వేసిపోతున్నారు వాళ్ళు, వాటర్ ట్యాంక్ వాళ్ళు. మరి అప్పటికి ఇప్పుడు మేము ఎట్లా ఏమని కట్టాలా? ఆయన ఎక్కి ఎన్ని రోజులు అవుతుంది? మస్తు ఏం లేదు కేసీఆర్. అప్పుడు బిల్లు ఇప్పుడు కట్టమంటే మేము ఎట్లా కట్టాలా? పాత బిల్లు కట్టు, నెల కింద కట్టమంటే ఎట్లా కట్టాలి చెప్పు? ఈయన కూడా ఇస్తే బాగుంటుంది కదా ఫ్రీగా. మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరి వైపు మీరు మద్దతు తెలుపుతారు? ఇక ఒకలేమో చెయ్యికి వేయమంటారు, ఒకలేమో కారుకి వేయమంటారు. ఎవరికి వేయాలా? ఆయనకే వేస్తాం, కేసీఆర్. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు మొహమ్మద్ బషీర్ అహ్మద్. బషీర్ అహ్మద్. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తున్నది సార్. 2000 వస్తున్నది. రేవంత్ రెడ్డి 4000 చేస్తున్నాడు కదా. వాడేమి ఇస్తాడు? లంచకంటలు ఇస్తాడు అని అమ్మ మాటలు ఇస్తాడు, లంగపసాడు కూడా ముఖ్యమంత్రి కదా. మరి జూట మాటలు చెప్పి గెలిచాడు. జూట మాటలు చెప్పిండా? మరి ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా? అరే కేసీఆర్ది నంబర్ లేకుండే అనుకో. నంబర్ లేకుండే, భూములు పైసలు వేస్తుండే, మళ్ళీ పింఛన్లు ఎంబడెంబడి ఇస్తుండే. మరి ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు కదా భూముల పైసలు. ఆడ ఇస్తున్నాడు అని ఇద్దరికి ఇచ్చి 10 మందికి ఇచ్చిన అంటాడు. అది ఇద్దరికి ఇచ్చి 10 మందికి ఇస్తున్నాడు. అవు మరి మీ ముసలిళ్ళకి 4000 చేస్తున్నాడు కదా. 4 చెయ్యాలి, ఈయనకి వచ్చిండు అంటున్నా కదా నేను. అయితే కేసీఆర్ది పరిపాలన బాగుంది, రేవంత్ రెడ్డిది బాగా. కేసీఆర్ది బాగుంది, కేసీఆర్ గెలుస్తాడు ఎట్లా?